ఇక మహాశివరాత్రి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి ఏడుకొండలు విజయవాడ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్మయి హరహర మహాదేవ శంభో శివశంకర అంటూ కూడా శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఈ యొక్క కృష్ణా నది తీరాన ఉన్నటువంటి శైవ క్షేత్రాలు అయితే మాత్రం భక్తుల పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం శైవ క్షేత్రాలకు వెళ్తూ ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతానికి కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లి వద్ద ఉన్నటువంటి కృష్ణా నది దగ్గర పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి భక్తులను మనం విజువల్స్ లో చూపిస్తున్నారు మనకి వీడియోగ్రాఫర్. అయితే మొత్తం మీద ఈ రోజు చూస్తే ఇటు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ స్వామివారిని దర్శించుకునే ముందు నదీ స్నానం ఆచరించడం అత్యంత పుణ్యఫలం అని చెప్పేసి ఇక్కడికి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా పెదకల్లేపల్లిలో ఏదైతే ఇటు కృష్ణా నది అటు సాగర సంగమం చేసేటువంటి ప్రాంతం దగ్గరలో మనం ఉన్నాము. ఇక్కడ ఈ దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఏదైతే ఆ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారికి పెద్దల ఆశీర్వాదం ఉంటుందనేటువంటి ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత పుణ్యస్నానం ఆచరించి మరలా పెదకల్లేపల్లిలో ఉన్నటువంటి నాగేశ్వర స్వామి వారి ఆలయం ఒక వద్ద వెళ్లి అక్కడ ఈ యొక్క ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే కృష్ణానదిలో ఇప్పుడు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అలాగే కృష్ణానదికి అటువైపు ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ప్రత్యేక బోట్ల ద్వారా పెదకల్లేపల్లికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే ఈ బోట్లకు సంబంధించి ముఖ్యంగా నీటిపారుదల శాఖ ఇటు రెవెన్యూ శాఖ పోలీసులు కలిసి సంయుక్తంగా అత్యంత భద్రత నడుమ ఇక్కడికి భక్తులను అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ పెదకల్లేపల్లిలో ఏదైతే కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క పుష్కర్ ఘాట్ ఉందో ఈ పుష్కర్ ఘాట్ వద్ద మనం చూస్తే ఇప్పటికే వేలాదిగా కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నది ఒడ్డునే ఉన్నటువంటి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వారికి భక్తులకు వచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా టెంట్లు ఇవన్నీ వేసి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పితృదేవతలకు వండుతున్నటువంటి ఇక్కడ శ్రద్ధలతోటి ఇక్కడ పిండ ప్రదానం చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అన్నదమ్ములిద్దరూ కూడా వచ్చి ఆ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అంటే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇటువంటి సాగర సంగమం జరిగేటువంటి ప్రాంతంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం అత్యంత యోగదాయకం. ముఖ్యంగా ఇక్కడ మహాశివరాత్రి అనగానే శివుని యొక్క 11 మాసాలతో పాటు వచ్చేటువంటి 12వ మాసం ఈ యొక్క మహాశివరాత్రి అంటే 11 మహాశివరాత్రుల తర్వాత వచ్చేటువంటి 12వ మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రతి భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ రోజు రాత్రంతా కూడా జాగారం చేస్తారు. 12 గంటల సమయంలో జరిగేటువంటి లింగోద్భవ సమయానికి వీరంతా కూడా ఆ ఆలయం వద్ద చేరుకుని అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏదైతే నదీ స్నానం అత్యంత యోగదాయకం అనేది శాస్త్రంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఇటు పెదకల్లేపల్లిలో ఉన్నటువంటి ఈ కృష్ణా నదిలో మరికొద్ది దూరంలోనే సాగర సంగమం కూడా జరుగుతున్నటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం కూడా కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడికి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తున్నారు. అయితే కిరణ్మయి మొత్తం మీద చూస్తే ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి అటు యనమల కుదిరి కానీ అటు దుర్గా మల్లేశ్వరి స్వామి టెంపుల్ ఈ విధంగా కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయాల వద్ద భారీగా భక్తులైతే పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కిరణ్మయి మహాశివరాత్రి అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది జాగరణ. ఉదయం నుంచి భక్తులు తెల్లవారుజామునే లేచి శివునికి ప్రత్యేక పూజలు చేసి అలాగే రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఆలయాల్లో అలాగే ఇంట్లో కూడా జాగరణ చేస్తూ ఉంటారు. అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆలయాల్లో జాగరణ చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు వాటికి సంబంధించి? కిరణ్మయి ప్రత్యేకంగా ఏదైతే ఈ రోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసింది. ముఖ్యంగా అన్ని దేవాలయాల్లో కూడా
ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో జరిగేటువంటి లింగోద్భవ సమయంలో భక్తుల రద్దీని కూడా దృష్టిలో పెట్టుకుని వారు అప్పటి వరకు కూడా ఆ ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఉండేందుకు వారి కోసం ప్రత్యేకమైనటువంటి టెంట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ పెదకల్లేపల్లిలో చూస్తే ఇటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆలయం వరకు కూడా అన్ని చోట్ల కూడా భక్తుల కోసం ప్రత్యేకంగా మజ్జిగ కానీ అలాగే అన్నప్రసాదాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి లింగోద్భవ సమయంలో మరలా తిరిగి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి అప్పుడు ఎటువంటి తొక్కిసలాట్లు జరగకుండా కూడా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. దీనికోసమని దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇదే విధంగా ఏదైతే శైవ క్షేత్రాలన్నింటిలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు దర్శించుకున్నటువంటి భక్తులంతా కూడా లింగోద్భవ సమయం తర్వాత మరలా దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది ప్రగాఢ విశ్వాసం కనుకనే ఆ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖ అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిరణమయ్యి మొత్తం మీద చూస్తే ఇక్కడ ఏదైతే పవిత్ర సంగమం జరుగుతున్నటువంటి ఈ కృష్ణా నది అలాగే సాగర సంగమం చేస్తున్నటువంటి ప్రాంతంలో మాత్రం ఉన్నటువంటి ఈ పెదకల్లేపల్లికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం అనేది ఇక్కడ ప్రీతి కనుకనే చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం, మరి రాత్రికి లింగోద్భవం తర్వాత స్వామివారిని మరలా దర్శించుకుని తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. కిరణమయ్యి, అలాగే ఏడుకొండలు అన్నప్రసాదాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు? ముఖ్యంగా ఏదైతే ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నటువంటి ఈ యొక్క దుర్గా నాగేశ్వర స్వామి వారి ఆలయంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన కానీ అలాగే ఆడపిల్లలకు చెవులు కుట్టించడం ఇటువంటి కూడా శాస్త్రోక్తంగా జరుగుతుంటాయి. దానికోసమని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏదైతే స్వర్ణకారులు ఉంటారో వారిని ఇప్పటికే కొంతమందిని ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చేటువంటి చిన్నపిల్లలకు చెవులు కుట్టడం కానీ అలాగే అన్నప్రాసనకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే పూజారిని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా మంత్రోచ్చన నర్మ చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయంలో ఏదైతే దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేకంగా బిడ్డలు పుట్టాలని మొక్కుకున్నటువంటి తల్లిదండ్రులంతా కూడా మరలా తిరిగి ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే అన్నప్రాసన చేయడం కానీ ఆడపిల్లలకు ఈ యొక్క చెవులు కుట్టించడం కూడా ఇక్కడ సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నింటిలో కూడా ఈ ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ శైవ క్షేత్రాలన్నీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. అలాగే ఎక్కడైతే నదీ తీర ప్రాంతాల్లో ఈ యొక్క శైవ క్షేత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా భక్తులు ముందుగా నదీ స్నానాలు ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే మొత్తం మీద చూస్తే ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు అయితే శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. రాత్రి వరకు కూడా భక్తులు ఇంకా భారీగా తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. కిరణమయ్యి, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.